Hi Andy. Today's topic is sets. Exercise 1A. Which of the following are sets? Justify any answer అన్నాడు. అందులో క్వశ్చన్స్ చూసుకుంటే ది కలెక్షన్ ఆఫ్ ఆల్ ది మంత్స్ ఆఫ్ ఇయర్ బిగినింగ్ విత్ లెటర్ జే అన్నాడు. ఫస్ట్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఆల్ ది మంత్స్ ఆఫ్ ఇయర్ బిగినింగ్ విత్ లెటర్ జే. జేతో ఉన్న మంత్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సెట్ అంటే ఫస్ట్ దానికి ఆన్సర్ రోమన్ 1లోనికి ఏంటి వస్తుంది? జేతో ఉన్న మంత్స్ జనవరి, జూన్, జూలై. ఇది ఒక సెట్ అవుతుంది కాబట్టి ఇది సెట్ అవుతుందా అంటే ఇప్పుడు మనం ఏం రాస్తాం? ఇట్ ఈస్ ఏ సెట్ అవుతుందని రాసుకుంటాం. నెక్స్ట్ చూడండి, ది కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా అన్నాడు. ది కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా అంటే 10 మోస్ట్ అంటే పర్సన్కి ఇండియాలో చాలామంది రైటర్స్ ఉంటారు. అందులోని పర్సన్ టు పర్సన్కి మనం అడిగితే ఒక పర్సన్ ఒక 10 చెప్పచ్చు, ఇంకో పర్సన్ డిఫరెంట్గా ఉన్న 10 చెప్పచ్చు. అంటే ఏంటి అంటే ఎంతమంది చెప్పినా ఒకటే ఆన్సర్ చెప్పాలి. కానీ ఇక్కడికి ఇండియాలో ఉన్న రైటర్స్ 10 అడుగుతుంటే ఒకరికి ఒక 10 మంది నచ్చచ్చు, ఇంకొకరికి వేరే 10 మంది. పర్సన్ టు పర్సన్స్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇది ఏంటవుతుంది అంటే ఇట్ ఈస్ నాట్ ఏ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఏమన్నా ది టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది వరల్డ్లోని బెస్ట్ బ్యాట్స్మెన్స్ అంటున్నాడు. వరల్డ్లో బెస్ట్ బ్యాట్స్మెన్స్ 11 అంటే మనకి పర్సన్ టు పర్సన్ అనేది చేంజ్ అవుతుంది. పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఏంటి వస్తుంది? ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ వన్ ఏంటి అంటే ది కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. ది కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్లో ఎంతమంది ఉన్నారంటే 30 మెంబర్స్ అన్నాం అనుకో. నేనైనా క్లాస్ టీచర్ అయినా అదే చెప్తారు, స్టూడెంట్స్ అయినా అడిగినా సరే అదే చెప్తారు. అంటే పర్సన్ టు పర్సన్ ఆన్సర్ అనేది చేంజ్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఏంటవుతుంది? ఇట్ ఈజ్ ఏ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి వచ్చింది? ది కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 100 న్యాచురల్ నెంబర్స్ అయితే మనం ఆల్మోస్ట్ చెప్పొచ్చు. లెస్ దెన్ 100 అనేది అన్నారు కాబట్టి 100 యొక్క న్యాచురల్ నెంబర్స్ ఏంటి? 1, 2, 3తో స్టార్ట్ అవుతాయి కదా, అలా 100. లెస్ దెన్ 100 అన్నాడు కాబట్టి 99. ఇదేంటి వస్తుంది? ఇట్ ఈజ్ ఏ సెట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ది కలెక్షన్ ఆఫ్ నవల్స్ రిటన్ బై రైటర్ మున్షి ప్రేమ్చంద్ నవల్స్ ఏంటంటాయి? ఆ కలెక్షన్ అడుగుతున్నాడు. మున్షి ప్రేమ్చంద్ నవల్స్ అనేవి మనం చెప్పచ్చు. ఏంటంటే ఉన్నాయి పర్సన్ టు పర్సన్ అయితే ఏం చేంజ్ అవ్వవు. అతని నవల్స్ అన్నీ ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు చెప్తారు. పర్సన్ టు పర్సన్ చేంజ్ కావద్దు కాబట్టి ఇదేంటవుతుందంటే ఇట్ ఈజ్ ఏ సెట్. నెక్స్ట్ 7th వన్ చూడండి, ది కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. ది కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ అంటే మనకి ఈవెన్ ఇంటీజర్స్ తెలుసు కదా. ఈవెన్ ఇంటీజర్స్ ఏంటి? 2, 4, 6 సో ఆన్ అలా వస్తుందన్నమాట. ఈవెన్ ఇంటీజర్స్ కాబట్టి మనం ఏం చేస్తాం? 2, 4, 6 సో ఆన్ అవుతుంది. అప్పుడు ఏంటి వస్తుంది? ఇట్ ఈజ్ ఏ సెట్ అవుతుంది ఇది కూడా. నెక్స్ట్ 8th వన్ చూడండి. 8th వన్ ఏంటి అంటే ది కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్. అంటే ఇప్పుడు మనకు ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే పర్సన్ టు పర్సన్కి ఏం చేంజ్ అవ్వదు. ఒక 20 అన్నాడు అనుకో, ఇంకోటి కూడా 20 క్వశ్చన్స్ ఉంటే 20 క్వశ్చన్స్ అని చెప్తాం. కాబట్టి పర్సన్ టు పర్సన్ చేంజ్ అవ్వదు కాబట్టి ఇది కూడా ఏంటవుతుంది అంటే ఇట్ ఈజ్ ఏ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9th వన్, ది కలెక్షన్ ఆఫ్ మోస్ట్ డేంజరస్ యానిమల్స్ ఆఫ్ ది వరల్డ్ అంటే ఇప్పుడు పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. చాలామందికి
లైన్ డేంజరస్గా అనిపించవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన, అంటే ఒక్కొక్కరికి టైగర్ డేంజరస్గా అనిపించవచ్చు. అలా మోస్ట్ డేంజరస్ యానిమల్స్ అని అడిగితే పర్సన్ టు పర్సన్కి చేంజ్ అవుతుంది కాబట్టి ఇది ఏంటవుతుంది, ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమన్నానంటే లెట్ ఏ అనే ఒక సెట్ ఇచ్చాడు. ఇది సెట్ అప్రోప్రియేట్ సింబల్. ఇప్పుడు ఈ 5 అనేది ఏలో ఉంది, ఏ అనే సెట్లో ఉంటే మనకి బిలాంగ్స్ టు ఉంటుంది. ఈ 5 అనేది ఏ అనే సెట్లో లేకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు అని రాసుకుంటా. ఇప్పుడు 5 అనేది ఏ అనే సెట్లో ఉందా లేదా, 5 ఇక్కడ ఉంది, ఏ అనే సెట్లో ఉంది కాబట్టి ఏం రాసుకుంటాం, బిలాంగ్స్ టు. నెక్స్ట్ 8 తీసుకున్నాం. 8 తీసుకుంటే 8 అనేది ఏ అనే సెట్లో ఉందా, 6 వరకే ఉన్నాయి, 8 అనేది లేదు కాబట్టి ఏం చేస్తాం, నాట్ బిలాంగ్స్ టు తీసుకుంటాం. ఇక్కడ 0 ఇచ్చాడు, 0 అనేది ఈ ఏ అనే సెట్లో ఉందా, లేదు కాబట్టి నాట్ బిలాంగ్స్ టు. ఇక్కడ 4 అనేది ఏ అనే సెట్లో ఉంది కాబట్టి బిలాంగ్స్ టు రాసుకుంటాం. 2 అనేది ఏ అనే సెట్లో ఉంది కదా కాబట్టి బిలాంగ్స్ టు ఏ అని రాసుకుంటాం. 10 అనేది ఏ అనే సెట్లో ఉందా, లేదు కాబట్టి నాట్ బిలాంగ్స్ టు రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఏంటి ఇచ్చాడంటే, ఇక్కడ మనకి సెట్ బిల్డర్ ఫామ్లో క్వశ్చన్స్ ఇచ్చారు. మనం దాన్ని రోస్టర్ ఫామ్లో రాయాలి. రోస్టర్ ఫామ్లో రాయాలి అంటే ఇప్పుడు -3 ≤ x <7 అనే కండిషన్ ఇచ్చాడు. ఇప్పుడు a <b, x b అంటే ఏంటి, a b కాకుండా 2 x 3 అంటే ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇది 2, 5కి మధ్యలో ఉన్న వాల్యూస్ రాసుకుంటాం. 3, 4 అనే వాల్యూస్ అవుతాయి. ఇప్పుడు అదే 2 ≤ x 7 అని ఇచ్చామనుకో, అప్పుడు ఇక్కడ 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది, 6 వస్తుంది. 7 మాత్రం కాదు, లెస్ ఉంది కాబట్టి <= ఉంటే ఇప్పుడు 2 x 5 అమ్మా. x 5 అంటే 3, 4. ఓకే, ఇక్కడ ఏమని ఇచ్చాడు క్వశ్చన్, x ఈజ్ ఏ ఇంటీజర్. ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు, రోస్టర్ ఫామ్లో రాయమని అడుగుతున్నాడు. x ఈజ్ ఏ ఇంటీజర్ అని చెప్పి ఈ కండిషన్ ఇచ్చాడు. ఈ కండిషన్ ఇస్తే మనం ఎలా రాయాలి అంటే, ఇప్పుడు మనకి ఈ కండిషన్కి 2 x 5 అనే సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకో, అంటే 2కి 5కి మధ్యలో ఉన్న ఎలిమెంట్స్, 2కి 5కి మధ్యలో ఉన్నవి ఏంటి, 3, 4 అవుతుంది. అదే ఇక్కడ <= 2 <= x 7 అంటే 2 ఉంటుంది, నెక్స్ట్ 2 తర్వాత నెంబర్స్ ఉంటాయి, కానీ 7 అనేది లెస్ అని ఇచ్చారు కాబట్టి 7 ఉండదు. 2, 3, 4, 5, 6. అలాగే ఇక్కడ ఏంటి ఇచ్చారు, ఇంటిజర్ -3 <= x 7 అంటే 8 వస్తుంది, -3 ఉంటుంది, అలాగే -2 ఉంటుంది, -1 ఉంటుంది, 0 ఉంటుంది, 1, 2, 3, 4, 5, 6 వరకు ఎలిమెంట్స్ ఉంటాయి. దీని రోస్టర్ ఫామ్ ఏంటమ్మా, RF అని రాస్తున్నాను రోస్టర్ ఫామ్ని. రోస్టర్ ఫామ్ అంటే ఇదే రాసుకుంటాం, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6. దిస్ ఈజ్ రోస్టర్ ఫామ్. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, సెకండ్ వన్, x ఈజ్ ఏ నేచురల్ నెంబర్ <6. మన నేచురల్ నెంబర్ తెలుసు కదా, 1తో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ నేచురల్ నెంబర్స్. అంటే 1, 2, 3. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు, 6 అని ఇచ్చాడు కాబట్టి మనం ఏం రాసుకుంటాం, 4, 5. <6 అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే 4, 5 రాసుకున్నాం. రోస్టర్ ఫామ్ అంటే 1, 2, 3, 4, 5. నేచురల్ నెంబర్స్ అంటే <6 అడిగాడు కాబట్టి 1, 2, 3, 4, 5 రాసుకున్నాం. దీని రోస్టర్ ఫామ్ అంటే 1, 2, 3, 4, 5. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, x is a 2-digit natural number such that the sum of
ది సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 8. 2 డిజిట్స్ రేషనల్ నెంబర్స్ అట. ఈ 2 డిజిట్స్ రేషనల్ నెంబర్స్ ఇలా తీసుకుంటాం. ఇలా ఉందనుకో, సపోజ్ ఏబి అనేది ఉందనుకో. ఏబి అనేది 2 డిజిట్స్ రేషనల్ నెంబర్ అయితే ఈ రెండింటిని యాడ్ చేస్తే 8 అవ్వాలట. అంటే 1, 7 ఒకటి తీసుకోవచ్చు. అలాంటివి ఎలా తీసుకుంటామంటే 1, 7, 2, 6 రెండు యాడ్ చేస్తే 8 అవుతుంది కదా. 3 తీసుకో, 5 8 అవుతుంది కదా. 4 తీసుకున్నాక 4 4 5 3 నెక్స్ట్ 6 2 7 1 8 0. ఇవన్నీ ఏడవుతాయి, రోస్టర్ ఫామ్ అవుతాయి. ఇవన్నీ కూడా సమ్ అనేది 8 అవుతుంది కాబట్టి ఇది రోస్టర్ ఫామ్. 2 డిజిట్స్ నెంబర్ అడిగాడు కాబట్టి ఇది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, x ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ డివిజర్ ఆఫ్ 60 అన్నాడు. 60 యొక్క డివిజర్ అడుగుతున్నాడు. డివిజర్స్ అంటే 60 యొక్క డివిజర్ సపోజ్ చూసుకుంటే 1 60 యొక్క డివిజర్ అవుతుంది. 2 అనేది 60తో డివిజిబుల్ అవుతుంది. 3 అనేది 60తో డివిజిబుల్ అవుతుంది. 4 అనేది 60తో డివిజిబుల్ అవుతుంది. 5 అనేది 60తో డివిజిబుల్ అవుతుంది. 1 2 3 4 5 ఇవన్నీ డివిజిబుల్ అవుతాయి. 6 కూడా డివిజిబుల్ అవుతుంది. 7 అవ్వదు డివిజిబుల్. 8 అవ్వదు 60 తోటి. 9 అవ్వదు, మళ్ళీ 10 అవుతుంది. 11 అవ్వదు, మళ్ళీ 12 అవుతుంది. 13 అవ్వదు, 14 అవ్వదు, మళ్ళీ 15 అవుతుంది. 16 అవుతుందా? అవ్వదు. 16 17 18 ఏం అవ్వవు, కానీ 20 అవుతుంది. తర్వాత 30 అవుతుంది. తర్వాత 60 అవుతుంది. ఇవన్నీ కూడా 30 యొక్క డివిజర్స్ కాబట్టి రోస్టర్ ఫామ్ ఏంటవుతుంది? 1 2 3 4 5 6 10 12 15 20 30 60. ఇందులో ఇది రోస్టర్ ఫామ్ కాదు, ఇచ్చిన దాంట్లోనే ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్లోని 60 యొక్క డివిజన్లో ప్రైమ్ నెంబర్స్ మాత్రమే మనకు కావాలి. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. ప్రైమ్ నెంబర్స్ కావాలి, మనం రాసిన దాంట్లో మన ప్రైమ్ నెంబర్స్ మాత్రం కావాలి రోస్టర్ ఫామ్. ఆ ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 5 ఇంకేమైనా ఉన్నాయా ప్రైమ్ నెంబర్స్? ఇదే రోస్టర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి ఇచ్చాడు? ది సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ది వరల్డ్. ఆల్ లెటర్స్ ఇన్ ది వరల్డ్ అని చెప్పి ఏమి ఇచ్చాడు? ఇన్ ది వరల్డ్ ఏమని ఇచ్చాడు? ట్రిగ్నోమెట్రీ అని ఇచ్చాడు. దాని ఒక సెట్ కింద రాయమంటున్నాడు. సెట్ కింద రాసినప్పుడు ఎప్పుడు మనకి ఏంటంటే ఏ లెటర్స్ అయితే ఏమున్నాయితే అవి రిపీటెడ్ అవ్వకూడదు. మనం ఇక్కడ రాస్తున్నాం రోస్టర్ ఫామ్, ఏదైతే రాస్తున్నామో అది రిపీటెడ్ అవ్వకూడదు. కాబట్టి మనకు రోస్టర్ ఫామ్ ఏంటొస్తుంది? టీ అని చూసుకున్నాం అనుకో, ఇక్కడ టీ చూసుకుంటే రిపీటెడ్ అయ్యింది కాబట్టి ఒక టీ రాసుకున్నాం. ఆర్ అనేది రిపీటెడ్ అయ్యింది, ఒక ఆర్ రాసుకున్నాం. ఐ అనేది రిపీటెడ్ అవ్వలేదు, ఐ రాసాం. జీ అనేది రిపీటెడ్ అవ్వలేదు, జీ రాసాం. ఓ అనేది రిపీటెడ్ అయ్యింది, ఓ రాసుకున్నాం. ఎన్ అనేది రిపీటెడ్ అవ్వలేదు, ఎం అనేది రిపీటెడ్ అవ్వలేదు, వై రాసుకున్నాం. దీని యొక్క రోస్టర్ ఫామ్ ఏంటి వస్తుందంటే ఇది వస్తుంది రోస్టర్ ఫామ్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసుకుంటే ఇది కూడా సేమ్, ది సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ది వరల్డ్. ఇది కూడా ఒక సెట్ కింద రాసుకున్నాం. బెటర్ అనేది సెట్ కింద రాయమన్నాడు. సెట్ కింద రాసుకుంటే ఏంటి వస్తుంది రోస్టర్ ఫామ్? బి అనేది ఒకటే ఉంది కాబట్టి లెటర్ రాసుకున్నాం. ఈ అనేది 2 టైమ్స్ ఉంటే ఒకటే కదా రిపీటెడ్ అయ్యింది కాబట్టి ఒక ఈ రాసుకుంటాం. టీ అనేది రిపీటెడ్ అయ్యింది, ఒక టీ రాసుకున్నాం. ఇంకా ఆర్ అనేది రిపీట్ అవ్వలేదు కాబట్టి ఇది రోస్టర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే సెట్ బిల్డర్ ఫామ్. రైట్ ది ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ది సెట్ బిల్డర్ ఫామ్. ఇప్పుడు మనకి రోస్టర్ ఫామ్లో ఇచ్చారు, సెట్ బిల్డర్ ఫామ్లో రాసుకోవాలి. సెట్ బిల్డర్ ఫామ్లో రాసుకోవాలి అంటే మనకి ఇచ్చిన సెట్ ఏంటి? అన్నీ 3 తోటి డివిజిబుల్ అవుతున్నాయి. 3 టేబుల్ రాసాడనమాట. అంటే 3 1 3 2 3 3 3 4 ఇచ్చాడు. కాబట్టి మనం సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాసుకోవచ్చు? సెట్ బిల్డర్ ఫామ్ వేసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3 అని రాసుకోవచ్చు కదా.
n ఈక్వల్ టు 1 2 3 4 అన్నాం అనుకో, 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకో 3 వస్తుంది, 2 సబ్స్టిట్యూట్ చేస్తే 6 వస్తుంది, 3 సబ్స్టిట్యూట్ చేస్తే 9 వస్తుంది, 4 సబ్స్టిట్యూట్ చేస్తే 12 వస్తుంది. కాబట్టి దీని వేస్తే x ఈక్వల్ టు 3n అని చెప్పి 1 <= n <= 4. ఓకేనా, సెట్ బిల్డర్ ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి సెట్ ఎలా ఉంది. 2 4 8 16 32. ఇది ఎలా ఉందంటే 2 power 1 2 square 2 cube 2 square 2 1 2 cube power 4 2 power 5 ఇలా ఉంది. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 power n కింద రాసుకోవచ్చు. n ఈక్వల్ టు 8 వస్తుంది, 1 2 3 4 5 కింద రాసుకుంటాం. దీనికి అప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ 8 అవుతుందమ్మా. సెట్ బిల్డర్ ఫామ్ 8 అవుతుంది. x ఈక్వల్ టు 2 power n, 1 <= n <= 5. 1 <= రెండింటికి <= అంటే ఉంటే n ఏటవుతుంది, 1 అవుతుంది. 1 తర్వాత ఉన్న 1 to 5, 1తో కలిపి 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉండేదాన్ని ఇలా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు, 5 25 125 625 ఇచ్చారు, క్వశ్చన్ ఇచ్చారు. ఇప్పుడు ఇది కూడా మనం చూసుకుంటే 5 power 1 5 square 5 cube 5 power 4 అంటే ఇదేంటి 5 power n లా ఉంది కదా. n అంటే 1 2 3 4 తీసుకున్నాం. దీనికి సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాసుకుంటామమ్మా, సెట్ బిల్డర్ ఫామ్ అంటే x ఈక్వల్ టు 5 power n 1 n <= 4 అనేది అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి ఇచ్చాడు, 2 4 6 సో ఆన్ అని ఇచ్చారు. దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే 2 into 2 2 into 3 2 into 1 రాసుకున్నాం అనుకో, సో ఆన్ అలా రాసుకున్నాం అనుకో, అంటే అలాగే ఉంటుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2n కింద రాసుకోవచ్చు కదా. ఇది అంతా 2 టేబుల్లో ఉంటుంది. 2 2 1 2 2 2 3 కాబట్టి 2n కింద రాసుకుంటే అప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ 8 అవుతుందమ్మా. సెట్ బిల్డర్ ఫామ్ 8 అవుతుంది. x ఈక్వల్ టు 2n 1 n బిలాంగ్స్ టు క్యాపిటల్ అని తీసుకున్నాం. ఇక్కడ ఏంటి కండిషన్ తీసుకోలేదంటే ఇది ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉన్నాయి. ఫైనైట్ నెంబర్స్ ఉంటే మనం ఇలా కండిషన్ తీసుకుంటాం. ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి n బిలాంగ్స్ టు n అని రాసుకున్నాం. ఇప్పుడు n ఈక్వల్ టు 1 2 3 సో ఆన్ అవుతుంది కదా, కాబట్టి n బిలాంగ్స్ టు క్యాపిటల్ అని తీసుకున్నాం. ఇంకా ఫిఫ్త్ వన్ చూడండి క్వశ్చన్. ఫిఫ్త్ వన్ ఏంటి ఇచ్చాడు, 1 4 9 సో ఆన్ 100. మనకి చూడగానే మనకి ఏమనిపించాలంటే 1 square 2 square 3 square సో ఆన్ 10 square వచ్చింది. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే n power n square కింద రాసుకోవచ్చు. n ఈక్వల్ టు 1 2 3 సో ఆన్ 10 రాసుకున్నాం. ఇప్పుడు దీనికి సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాసుకుంటామమ్మా, సెట్ బిల్డర్ ఫామ్ ఈక్వల్ టు x ఈక్వల్ టు మనకి దాన్ని రాసుకుంటాం n స్క్వేర్ అంటే 1 <= n <= 10 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు, సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ ఆఫ్ ది వరల్డ్. సెట్ ఆఫ్ ఫస్ట్ కామన్ వన్. ఇక్కడ ఏమన్నాడు, x ఈజ్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఏంటవుతాయి, 1 2 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ 1 3 5 సో ఆన్. ఇది ఏంటవుతుంది, ఇది ఒక సెట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకోండి, ఇంటీజర్ అన్నాడు. ఇంటీజర్ అని 1/2 ఇచ్చాడు. 1/2 లేస్తే నెక్స్ట్ 9/2 అని ఇచ్చాడు. అంటే ఇది ఎంత వస్తుంది, 0.5 అవుతుంది.
ఇది 4.5 రెండింటికి మధ్యలో ఉండాలి. ఇప్పుడు మనకి టర్మ్స్ ఎలా ఉంటాయంటే ఇంటీజర్స్ అంటే -1 0 ఫస్ట్ దానికి ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అన్నా కాబట్టి 1 3 5 సో ఆన్ వచ్చింది. నెక్స్ట్ దానికి ఏమన్నాడంటే x ఈజ్ అన్ ఇంటీజర్ 1/2 x < 9/2 అని ఇచ్చాడు. 9/2 అంటే ఏం చేస్తాం, 1/2 - 1/2 x < 9/2. ఈ 1/2 0.5 x < 1/5. ఇప్పుడు నెగిటివ్ టైంకి వచ్చేసరికల్లా దీనికన్నా పెద్దగా ఉన్నవన్నీ దీనికన్నా చిన్నగా అవుతాయి నెగిటివ్ ఉన్నా సరే. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, దీన్ని సెట్ 1 2 3 4 రాసుకోవచ్చు. అంటే సెట్ ఏటవుతుంది 1 2 3 4 అవుతుంది. సెట్ బిల్డర్ ఫామ్లో మనకి ఇచ్చింది ఇది వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్. ఇప్పుడు x ఈజ్ అన్ ఇంటీజర్ వచ్చింది. ఈజ్ < 4 వచ్చింది. x < 4 అయితే ఇంటీజర్స్ ఎలా తీసుకుంటాం, x < 4 ఇంటీజర్స్ అనేది x² అనేది 4 అవ్వాలి, అంటే 2 అవుతుంది. x² < 4 అంటే ఏటవుతుంది, x అనేది 2 అవుతుంది. x < 2 అంటే మనకి ఏం తీసుకోవచ్చు అంటే -2 -1 -2 -1 0 1 2 తీసుకుంటాం. నెక్స్ట్ లాయల్ అనేది ఇచ్చాడు. లాయల్ దీనికి కూడా చూసుకుంటే మనకి ఎల్ ఒక సెట్ కింద రాయాలి అంటే రోస్టర్ ఫామ్లో రాయాలంటే ఎల్ రిపీటెడ్ అయ్యాయి, OY అనేవి రిపీట్ అవ్వలేదు. కాబట్టి దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే LOYA అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇక్కడ ఏమొచ్చే ఫిఫ్త్ వన్, x ఈజ్ ఏ మంత్ ఆఫ్ ది ఇయర్ నాట్ హ్యావింగ్ 31 days. 31 days లేనివి ఏంటంటే ఉన్నాయి మనకి, నాట్ హ్యావింగ్ 31 days. నాట్ హ్యావింగ్ 31 days అండ్ 31 days లేని సెట్స్ ఏంటంటే ఇప్పుడు మంత్స్ అన్నా కాబట్టి M అని తీసుకో. 31 days లేనంటే ఫిబ్రవరి 31 days లేవు. నెక్స్ట్ ఏప్రిల్ 31 days లేవు. నెక్స్ట్ జూన్ 31 days లేవు. నెక్స్ట్ సెప్టెంబర్ 31 days లేదు. నవంబర్ 31 days లేదు. ఇవన్నీ కూడా ఏంటి వస్తుంది, ఒక సెట్ అవుతుంది 31 days లేని. ఇప్పుడు 31 days లేనివి ఏంటంటే ఫిబ్రవరి ఏప్రిల్ జూన్ సెప్టెంబర్ నవంబర్, ఈ 5 కూడా 31 days లేవు. నెక్స్ట్ x ఈజ్ ఏ కాన్స్టెంట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ విత్ ప్రెసిడిస్క్ అంటే ఏంటంటే ప్రెసిడిస్క్ అంటే ఏంటి వస్తుంది అంటే మనకి F = B C D F G H J. ఇప్పుడు K కన్నా ముందున్నే లెటర్స్, అది కూడా కాన్సోనెంట్స్. K కన్నా ముందున్నే లెటర్స్ అది కూడా కాన్సోనెంట్స్ అంటే A అనేది ఓవెల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం రాసుకుంటాం మనం, A ఓవెల్ అయిపోతే మనం నెక్స్ట్ B రాసుకున్నాం. కాన్సోనెంట్స్ అడిగాడు, అది కూడా K కన్నా ముందున్న లెటర్స్ రాయమంటున్నాడు. ఏమంటే C రాసుకున్నాం, D రాసుకున్నాం. E అనేది ఏంటి వస్తుంది, ఓవెల్ అయిపోతుంది కాబట్టి E రాసుకో. నెక్స్ట్ F రాసుకున్నాం, F G H. I అనేది కూడా మనకి ఏంటి ఓవెల్ అయిపోతుంది కాబట్టి మనం J రాసుకున్నాం అన్నమాట. J రాసుకుంటే J తర్వాత ఏంటి K ముందే కదా రాయమన్నారు, కాన్సోనెంట్సే కదా రాయమన్నారు కాబట్టి J అంతే. జస్ట్ సెట్. నెక్స్ట్ ఇంకా ఎక్సర్సైజ్లో లాస్ట్ వన్ ఇది. లాస్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇప్పుడు మనకి రోస్టర్ ఫామ్లో ఇచ్చారు. ఇప్పుడు మనకి ఏంటి 1 2 3 6
అనేది మనం దేనికి సరిపోతుందో చూడాలి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్స్ కాదు, ఇది అన్ని నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కండిషన్ తీసుకో. ఇక్కడ ఆడ్ నేచురల్ నెంబర్ అన్నాడు. ఆడ్ నేచురల్ నెంబర్స్ అంటే ఇది ఈవెన్ నెంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఉంది. ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ అండ్ డివిజర్ ఆఫ్ 6 అన్నాడు. ఇది కరెక్ట్ సరిపోతుంది కదా, నేచురల్ నెంబర్స్ ఉన్నాయి, 6 యొక్క డివిజర్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఇలా పోతుంది. నెక్స్ట్ కండిషన్ 2, 3 ఇచ్చాడు. 2, 3 ఇచ్చాడు అంటే 2, 3 అనేది ప్రైమ్ నెంబర్స్ అయినా ఎస్ ప్రైమ్ నెంబర్సే. 6 యొక్క డివిజర్స్ అయినా 6 యొక్క డివిజర్స్ పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఆడ్ నెంబర్స్ అన్నాడు, ఇది అవ్వదు. నెక్స్ట్ ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ లెటర్స్ అన్నాడు, లెటర్స్ కాబట్టి ఇది అవ్వదు. మనకి ఏంటి వస్తుంది, ఫస్ట్ది ఇది వస్తుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్. లెటర్స్ అనేది ఒకటే ఉంది కాబట్టి ఈ మ్యాథమెటిక్స్లో రిపీటెడ్ లెటర్స్ని రాయాలి అంటే రిపీటెడ్ లెటర్స్ రాయకుండా ఒక సెట్ని తీసుకుంటే ఇది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, ఇంక మిగిలింది ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు. ఆడ్ నేచురల్ నెంబర్స్ ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ నేచురల్ నెంబర్ లెస్ దెన్ 10 అన్నాడు. అంటే ఇది దీనికి సెట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.